ఎలుకలకు ఏనుగుల నుండి భారీ నష్టం జరిగింది. అయినప్పటికీ ఏనుగులకు ప్రమాదం ఏర్పడినప్పుడు ఎలుకలు ఏనుగులను ఆ ప్రమాదం నుండి రక్షించాయి. చిన్న చిన్న ప్రాణులు కూడా గొప్ప గొప్ప సహాయం చేయగలవు అని ఎలుకలు నిరూపించాయి. అది ఎలాగో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఎలుకలు చేసిన సహాయం. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో చాలా రకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. ఆ అడవిలో పారే ఒక ఏటిగట్టున పాడుబడిన దేవాలయం ఒకటి ఉండేది. ఆ దేవాలయపు శిథిలాలలో ఒక పెద్ద ఎలుకల గుంపు నివసిస్తూ ఉండేది. అడవిలో ఎలుకలకు తినడానికి కావలసిన రకరకాల గింజలు, విత్తనాలు, కాయలు దొరికేవి. వాటిని కడుపారా తింటూ అడవిలోని చెట్ల నీడలలో తమ పిల్లలతో పాటు ఆడుతూ పాడుతూ ఆ ఎలుకల గుంపు చాలా సంతోషంగా కాలం గడిపేది. ఒక ఎండాకాలం పూట మధ్యాహ్న సమయంలో దప్పికగొన్న ఏనుగుల గుంపొకటి ఎలుకలు నివాసం ఉండే దేవాలయపు శిథిలాల గుండా ఏటివైపుకు నడిచి వచ్చాయి. ఏనుగుల గుంపు రాకను గమనించిన ఎలుకలు కొన్ని ముందుగానే అక్కడి నుండి పారిపోయాయి. పారిపోలేని పిల్ల ఎలుకలు ఏనుగుల కాళ్ళ కింద, ఏనుగులు వెళ్ళిన కారణంగా పడిపోయిన రాళ్ళ కింద పడి నలిగి చచ్చిపోయాయి. కొన్ని ఎలుకలేమో తోకలు తెగిపోయాయి, కొన్నింటికి కాళ్ళు విరిగాయి, మరికొన్నింటికి చేతులు పోయాయి, కొన్నింటికి వాంతులు కూడా అయ్యాయి. మొత్తం మీద ఒక్కసారిగా జరిగిన ఆ సంఘటన ఎలుకల గుంపును కల్లోలపరిచింది. ఈ విషయమై చర్చించేందుకు గాను ఎలుకల రాజు ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. భర్తలను, పిల్లలను పోగొట్టుకున్న ఆడ ఎలుకలు, భార్యలను పోగొట్టుకున్న మగ ఎలుకలు, తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్ల ఎలుకలు, గాయాల పాలైపోయిన ఎలుకలు సమావేశానికి నడవలేక నడుస్తూ ఆలస్యంగా వస్తున్న ఎలుకలు, ఆపదలో ఉన్న తమ మిత్రులకు పరిచర్యలు చేస్తున్న ఎలుకలు, ప్రమాదం నుండి తప్పించుకున్న ఎలుకలు, ఇలా రకరకాల సమస్యలతో ఉన్న ఎలుకల గుంపుతో సమావేశ ప్రాంగణం మొత్తం నిండిపోయింది. రాళ్ళు మీద పడ్డప్పుడు తన ముందు పనులను పోగొట్టుకున్న ఎలుకల రాజు సమావేశానికి ఆలస్యంగా హాజరయ్యాడు. మాట్లాడలేని పరిస్థితిలో కూడా ఆ రాజు సమావేశాన్ని తన ఉపన్యాసంతో ప్రారంభించాడు ఇలా. మిత్రులారా, ఏనుగుల కారణంగా మనకు తీవ్రమైన నష్టం జరిగింది. ఇలాంటి సంఘటన మరోసారి జరిగితే ఇక మనమెవరము మిగలమేమో. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే మనం ప్రస్తుత నివాసాన్ని ఖాళీ చేసి అయినా వెళ్ళిపోవాలి. లేకపోతే ఏనుగులైనా ఇక్కడికి రాకుండా చూసుకోవాలి అన్నది. మనం ఎందుకు ఖాళీ చెయ్యటం? ఏనుగులే ఇక్కడికి రాకుండా చేస్తే సరిపోతుంది అని చెప్పిందో చిట్టెలుక తెగిపోయిన తన తోకను తలుచుకుంటూ. కానీ ఏనుగుల్ని రాకుండా చేయడం ఎలా అని ప్రశ్నించింది మరో పిల్ల ఎలుక. వెళ్ళి ఏనుగులకు మన కష్టాన్ని చెప్పుకుందాం అన్నది ఒక ముసలి ఎలుక. అమ్మో, ఏనుగుల దగ్గరికి వెళ్ళి మాట్లాడమా? ఎవరు చేస్తారు ఆ పనిని అన్నదో కుర్ర ఎలుక భయంతో వణుకుతూ. ఎవరో ఎందుకు, స్వయంగా మేమే వెళతాం అని చెప్పింది రాజు ఎలుక. అంతలోనే నీళ్లు తాగడం కోసం ఏనుగుల గుంపు ఏటిగట్టుకు చేరుకున్నది. ఎలుకలన్నీ భయంతో కకావికలమయ్యాయి. కొన్ని మాత్రం అక్కడే పొదల చాటున దాక్కున్నాయి. ఆలోగా ఏనుగుల గుంపు మడుగులోకి దిగి స్నానం చేయడం మొదలెట్టింది. అప్పుడు ఎలుకల రాజు ఏటిగట్టుకు పోయి నిలబడి ధైర్యంగా ఏనుగుల రాజుతో అన్నది. గజోత్తమ, మీరు దేవాలయ శిథిలాల దారిన వచ్చిన కారణంగా మాకు అపార నష్టం వాటిల్లింది.
ఆ దారిన కాకుండా మీరు మరో దారిన ఏటికి రావచ్చు కదా అని అడిగింది. ఒక్క నిమిషం ఆలోచించిన ఏనుగుల రాజు ఎలుకల మాటలకు బదిలిస్తూ, మీరు చెప్పింది నిజమే. మేము పాడుబడ్డ శిథిలాల దారిన వచ్చినా ఒకటే, మరో దారిన వచ్చినా ఒకటే. భవిష్యత్తులో మరెప్పుడు మీకు ఇబ్బంది కలిగించం. నిశ్చితంగా జీవించండి అని చెప్పింది. అందుకు కృతజ్ఞతలు చెప్పి ఎలుకల రాజు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎలుకలన్నీ కూడా సంతోషంతో పండగ చేసుకున్నాయి. కొన్నాళ్ళు గడిచాయి. అడవిలోని ఏనుగులను పట్టుకోవడానికి కొందరు వేటగాళ్ళు గోతులు తవ్వి వలలు పన్నారు. చాలా ఏనుగులు వలల్లో చిక్కుకొన్నాయి. దొరికిన ఏనుగులను పెద్ద పెద్ద తాళ్లతో కట్టేశారు వేటగాళ్ళు. అయితే అప్పటికే చీకటి పడ్డది. చీకటిలో ఏనుగులను కదిలించడం కష్టం కనుక తెల్లవారాక వద్దామని వాళ్ళు బసలకు వెళ్ళిపోయారు. ఏనుగుల అరుపులు విన్న ఎలుక ఒకటి అక్కడికి పోయి చూసింది. పరుగున వెళ్ళి తన మిత్రులందరినీ సహాయానికి తోలుకొచ్చింది. ఎలుకలన్నీ కలిసి తాళ్లను కొరికి పారేశాయి. ఏనుగులను పెద్ద ప్రమాదం నుండి కాపాడాయి. ఏనుగులు ఎలుకలకు కృతజ్ఞతలు చెప్పుకొన్నాయి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.